ఈరోజు నేను మీకు ఒక చిన్న వీడియో చూపించబోతున్నాను. కొన్నిసార్లు మనం ఒక పనిని సఫలం చేసుకోవడానికి ఎంత శక్తిని దాని మీద ప్రయోగించినా కూడా అవి ఒక అంగుళం కూడా ముందుకెళ్ళవు. అటువంటి పరిస్థితుల్ని మనం ఎలా అధిగమించాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. అందరికీ మర్నాత. ఈ పైన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది, మీరు చూడండి. ఇక్కడ 2 రకాల సైకిళ్ళని టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక సైకిల్ చక్రం వృత్తాకారంలో ఉంది, మరొక సైకిల్ యొక్క చక్రాలు చతురస్రాకారంలో ఉన్నాయి. వృత్తాకారంలో ఉన్న సైకిల్ మీద కొంచెం బలాన్ని ప్రయోగించగానే అది వేగంగా ముందుకెళ్ళిపోయింది. చతురస్రాకారంలో ఉన్న సైకిల్ మీద ఎంత బలాన్ని ప్రయోగిస్తున్నా కూడా అది ఒక అంగుళం కూడా ముందుకెళ్ళటం లేదు. కొంతసేపు అయిన తర్వాత ఒక స్పెషల్ ట్రాక్ని తీసుకొచ్చారు. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నటువంటి ఒక ట్రాక్ మీద చతురస్రాకారంలో ఉన్న ఈ సైకిల్ని నడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది చాలా ఈజీగా ముందుకెళ్ళిపోతూ ఉంది. కానీ వృత్తాకారంలో ఉన్న చక్రాలు కలిగిన సైకిల్ని ఈ ట్రాక్ మీద పెట్టినప్పుడు అది ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళటం లేదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, కొన్నిసార్లు మనము ఎంత బలాన్ని జ్ఞానాన్ని ప్రయోగించినా కూడా కొన్ని పనులు ఒక అంగుళం కూడా జరగకుండా ఉంటాయి, ముందుకు వెళ్లకుండా ఉంటాయి. మనం చేయలేనివి ఎదుటి వాళ్ళు ఈజీగా చేస్తుంటారు, ఎదుటి వాళ్ళు చేయలేనివి మనం ఈజీగా చేస్తూ ఉంటాం. ఆ పని నీ జీవితంలో జరగడం లేదు అని అంటే యు ఆర్ నాట్ ద ప్రాబ్లం. సమస్య నీది కాదు, నీలో లేదు, కానీ నువ్వు ఎంచుకున్న మార్గంలో సమస్య ఉందేమో. ఒక వినూత్నమైన మార్గాన్ని చూపమని మీరు దేవుణ్ణి కానీ ప్రార్థించినట్లయితే ఇంతకుముందు పెట్టినంత శక్తి, జ్ఞానము, ఎఫర్ట్స్ పెట్టకపోయినా కూడా అత్యంత సులువుగా ఆ పని జరిగిపోవచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో నుంచి ఒక చిన్న సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో సౌలు నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి సౌలు ఎదుట నుండి పారిపోయిన దావీదు ఫిలిస్తీయులకు చెందిన గాతు అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ గాతు అనే ప్రాంతం ఎంతో ప్రమాదకరమైంది. ఎందుకంటే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనాన్ని కానీ మనం చదివినట్లయితే, ఒకప్పుడు దావీదు చేత సంహరింపబడినటువంటి గొలియాతు యొక్క పుట్టిన స్థలమే ఈ గాతు అన్నమాట. అంతేకాదు, సౌలు తాను వెళ్తూ ఆ గాతు ప్రాంతానికి గొలియాతును చంపినటువంటి ఆ ఖడ్గాన్ని కూడా పట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు దావీదు యొక్క పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. తన ప్రాణాన్ని కాపాడుకుందాము అని చెప్పి గాతుకు వెళ్ళాడు, కానీ అక్కడున్న మనుషులు దావీదును గుర్తుపట్టి ఆకీష్ రాజుకి అతను అప్పగించారు. అతను ఆకీష్ రాజు దగ్గర అప్పగింపబడిన తరుణంలో ఒకవేళ దావీదు తన జ్ఞానాన్ని కానీ, తన పేరు ప్రఖ్యాతులను కానీ, తన శక్తిని కానీ, తన ఖడ్గాన్ని కానీ వాడడం మొదలుపెట్టాడు అనుకోండి, అతడు వారి మధ్య ఏమాత్రము జయాన్ని పొంది ఉండేవాడు కాదు, ఏమాత్రము కూడా అతనికి పని జరిగి ఉండేది కాదు. కానీ అతను చేసిన పని ఏమిటంటే, అతడు వారి చేతికి అప్పగింపబడినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. అతడు ఏ ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు అనేదే 56వ కీర్తనలో మనకు కనబడుతుంది. వీరి చేతిలో నుండి ఎలాగైనా నన్ను తప్పించు, నన్ను రక్షించు అని అతడు దేవునికి ప్రార్థన చేశాడు. అయితే ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ఏంటంటే, వెర్రివాని వలె ప్రవర్తించడం. నిజానికి దావీదు మహారాజు కావలసినటువంటి గొప్ప స్థితిలో ఉన్నాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి దావీదు వెర్రివాని వలె ప్రవర్తించడం అనేది అతని గౌరవానికి ఎంతో భంగాన్ని కలిగిస్తుంది, అతన్ని అవమానపరుస్తుంది. ఇది నా గౌరవానికి భంగాన్ని కలిగించే విషయం అని తెలిసినా కూడా దావీదు అప్పటికి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన నోటి నుండి ఉమ్ముని కార్చుకోవడం, అలాగే ఆ గోడ మీద పిచ్చి గీతలు గీయటం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అలా అతడు ఆ విధంగా చేయడాన్ని బట్టి, అతడు తన చర్యల్ని మార్చుకోవడాన్ని బట్టి తన బలంతో, శక్తితో, పరాక్రమంతో చెయ్యలేనటువంటి ఒక అద్భుతం అక్కడ జరిగింది. అదేంటంటే, ఆకీష్ రాజు అతన్ని చూచి ఇతడు వెర్రివాని వలె ఉన్నాడు, ఇతన్ని ఎక్కడ తీసుకొచ్చారు అక్కడ వదిలేయండి అని చెప్పారు. ఆ విధంగా దావీదు ఆ రోజు తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన శక్తి పని చేయలేదు, తన జ్ఞానం పని చేయలేదు, కానీ ప్రార్థన చేయగా దేవుడు అతనికి ఇచ్చిన ఆలోచన ఏమిటంటే వెర్రివాని వలె ప్రవర్తించడం. అతడు అక్కడి నుంచి తప్పించుకున్న తరువాత 34వ కీర్తనను రాశాడు. దేవా, ఈ దీనుని మొర్ర ఆలకించినందుకు నీకెన్నో వందనాలు ప్రభువా అని చెప్పి. ప్రియులారా, మనం కూడా కొన్నిసార్లు అవమానానికి, నిందలకు, తిరస్కారానికి
గురి అవుతాము అని తెలిసినా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మనం అవమానానికైతే గురి కావచ్చేమో, కానీ మన ద్వారా జరగాల్సిన పని మాత్రం జరిగిపోతూ ఉంటుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని వ్రాయబడి. 16వ అధ్యాయం 9వ వచనంలో, ఒకడు తాను చేయి బోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును అని వ్రాయబడింది. మనము ప్రార్థన ద్వారా మన భారాన్ని దేవుని మీద మోపినప్పుడు దేవుడు ఆ కఠినమైన పనిని సఫలం చేయడానికి కావలసినటువంటి ఆలోచన మనకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎన్నో ఆలోచనలు మనకి ఉండవచ్చు, కానీ చివరికి స్థిరము అయ్యేది, సఫలమయ్యేది యెహోవా యొక్క ఆలోచన మాత్రమే. కనుక ప్రార్థన ద్వారా కఠినమైన పరిస్థితులలో దేవునిని అడిగి కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు మనం నేర్చుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే మనకు అప్పటి వరకు కష్టంగా అనిపించిన పని కాస్త సులువుగా అనిపిస్తుంది. మనకు సులువుగా అనిపించినటువంటి పని ఎదుటివారికి కష్టంగా కూడా అనిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కఠినమైన పని మన ఎదుట ఉన్నది అని అంటే మనలో తప్పు ఉందని మనల్ని మనం నిందించుకోకూడదు. కానీ ఒక స్పెషల్ ట్రాక్ మీదకి ఆ సైకిల్ తీసుకెళ్ళినప్పుడు ఎలా ఈజీగా ముందుకు వెళ్ళిపోయిందో, అలాగే ఒక ప్రత్యేకమైన దేవుని ప్రణాళిక తెలుసుకుని దానిలో మనం నడవడం ప్రారంభించినట్లయితే ఎలాంటి కష్టతరమైన పనైనా కూడా సులువుగా జరిగిపోతుంది. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.